నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న కువైట్లోని షువైక్ పోర్టు మరియు ముబారక్ ఆల్ కబీర్ పోర్టు పైన ఇరాన్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే చాలామంది ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని అడుగుతూ ఉన్నారు. అదే ఎయిర్పోర్ట్ మీద మనం చూసుకుంటే ఇరాన్ దాడులు కొనసాగిస్తూ ఉంది. తాజాగా ఈరోజు చూసుకుంటే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పైన పలు డ్రోన్ దాడులు జరిగాయని, దీనివల్ల మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లిందని, అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ఈ దాడి వల్ల ఎయిర్పోర్టు యొక్క రాడార్ వ్యవస్థకు గణనీయమైన నష్టం వాటిల్లిందని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ గారు కువైట్ స్థానిక మీడియాకు తెలిపారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అత్యవసర ప్రతిస్పందన బృందాలు మరియు సంబంధిత అధికారులు స్పందించి పరిస్థితిని అంచనా వేయడానికి, విమానయాన భద్రతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారని చెప్పి ఆల్ రాజీ గారు ధృవీకరించారు. వీలైనంత త్వరగా పూర్తి కార్యాచరణ సంసిద్ధతను పునరుద్ధరించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కువైట్ దేశంలో పౌర విమానయాన భద్రతను, సురక్షితత్వాన్ని కాపాడటానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పూర్తిగా కట్టుబడి ఉందని, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు అమలు చేయడానికి సంబంధిత అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతూ ఉన్నామని చెప్పి ఆయన తెలిపారు. ప్రస్తుతం డ్రోన్ మూలానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలని చెప్పేసి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతూ ఉందని చెప్పేసి ఆల్ రాజే గారు తెలిపారు. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ లో ఉన్న రాడార్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ యొక్క వ్యవస్థను లక్ష్యం చేసుకొని ఇరాన్ డ్రోన్లను అయితే ప్రయోగించింది. ప్రస్తుతం ఆ యొక్క డ్రోన్లు వచ్చేసి కువైట్ ఎయిర్పోర్ట్ రాడార్ వ్యవస్థను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. కువైట్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు నరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది, ఎవరు భయపడవలసిన అవసరం లేదు. అలాగే కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన కీలక ప్రకటనలో మనం చూసుకుంటే కానీ కువైట్ దేశంపైకి ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను తమ సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుందని ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.